నంద్యాలలోని శ్రీనివాస్ సెంటర్లో ఉన్న రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఒక వ్యక్తి ధ్వంసం చేయడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తి ధ్వంసం చేయడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. స్థానిక ప్రజలు 100కు డయల్ చేయడంతో వన్ టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు విగ్రహం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడు సూర్యనారాయణ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒక వ్యక్తి స్టాచ్యూ ఎక్కి ఇంత అమానుషంగా చేస్తా ఉంటే ఏం చేస్తా ఉన్నారు? నడి రోడ్డు సెంటర్, శ్రీనివాసనగర్ సెంటర్ అనేది నంద్యాలలోని ఇంపార్టెంట్ సెంటర్గా మనకందరికీ తెలిసిన విషయము. ఇటువంటి సెంటర్లో ఈ రకంగా చేస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు? ఇంకా బాధగా ఉంది. కొంతమంది అయితే చెప్తా ఉన్నారు ఆ వ్యక్తి వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తి, ఇంకో వ్యక్తికి అని చెప్తున్నారు. నేను క్లియర్గా మీ ద్వారా అడుగుతా ఉన్నాను, ఎవరైనా సరే వైఎస్ రాజశేఖరుడి విగ్రహాన్ని ధ్వంసం చేసే వ్యక్తి వైఎస్ఆర్కు చెందిన వ్యక్తి అవుతాడా? ఇంత దుర్మార్గమైన చర్య చేసే వ్యక్తి అవుతాడా? పాత ఫోటోలు, ఆ ఫోటోలు చేసుకుంటా పోతా ఉన్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేయడం బాధాకరమని, దుండగుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. బయటిపేటకు చెందిన చాకలి జంబులయ్య విగ్రహ ధ్వంసానికి పాల్పడినట్లు చెప్పారు. మానసిక స్థితి సరిగ్గా లేక ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఒక వ్యక్తి పగలగొట్టి తల తీసుకొని పోతున్నాడని చెప్పేసి మాకు 6:45కి 100 కాల్ ద్వారా సమాచారం వచ్చింది. ఆ సమాచారం వచ్చిన వెంటనే మేము 6:50కి 6:50 ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని స్టేషన్ తీసుకొని రావడం జరిగింది. ఆ వ్యక్తిని విచారించగా అతని పేరు నంద్యాల పట్టణము బయటిపేట ఏరియాకి చెందినటువంటి చాగలి జంబులయ్య, వయసు 45 సంవత్సరాలు. తండ్రి లేట్ నాగయ్య అని చెప్పేసి అతనికి తెలిసింది విచారణలో. అతనికి 2 కూతుర్లు, 1 కొడుకు సంతానం అని చెప్పేసి ఇతను దాదాపు ఒక 15 ఇయర్స్ బ్యాక్ నుండి మానసికంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, వివిధ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడని చెప్పేసి మాకు ప్రాథమికంగా తెలిసింది. అంతేకాకుండా ఇతని కూతురు స్వాతి అని చెప్పేసి అమ్మాయి 20 ఇయర్స్, ఈ సంవత్సరం 3వ నెలలో 6వ తేదీన ఉరేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆ అమ్మాయి కూడా సేమ్ మానసికమైన సమస్యలతోనే అమ్మాయి ఉరేసుకొని చచ్చిపోయింది. అది క్రైమ్ నెంబర్ 26/26 అని చెప్పేసి నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మేమే కేసు కట్టి విచారణ చేయడం జరిగింది. విచారణలో కూడా అదే విషయం బహిర్గతమైంది. ఆ విషయంలో ఇతను ఇంకా మానసికంగా తీవ్రంగా బాధపడుతూ ఈ దినం శ్రీనివాస్ సెంటర్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి స్టాచ్యూని పగలగొట్టి తల తీసుకొని పోతున్నాడని చెప్పేసి తెలిసింది మాకు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.